హాయ్ అండి. సో అందరూ బాగున్నారనుకుంటున్నాను. ముందుగా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ప్రోమో చూసే ఉంటారు కదా, అదిరిపోయిందా? మొత్తానికి మంచి ట్విస్టులతో నామినేషన్ ప్రక్రియ అయితే మొదలుపెట్టాడు బిగ్ బాస్. ఈసారి కొద్దిగా ఇన్నోవేటివ్గానే వెళ్తున్నారు. బెలూన్లు వేస్తున్నాడు. బెలూన్లో అక్కడ చాలా రకాల వాళ్ళకు కొన్ని చీటీలు దొరుకుతాయి. ఆ చీటీలో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము వాళ్ళు నామినేట్ చేయాలి. ముఖ్యంగా ఫస్ట్ అందులో ఆయేషా, ఇమ్ముతో స్టార్ట్ చేశారు. అందులో వాళ్ళకు దొరికిన ఆఫర్ని వేరే వాళ్ళకి పంచుకునే సౌలభ్యం కూడా ఇచ్చాడు. వాళ్ళు చాలా టెక్నికల్ గాను స్ట్రాటజీ గాను కొంతమందికి ఇవ్వడం జరిగింది. ఇక అందులో ఫస్ట్ మనకి ప్రోమోలో చూపించిన ఎక్కువ వారు ఆయేషా అండ్ రీతు. ఆయేషా అడుగు పెట్టిన దగ్గర నుంచే కన్ఫామ్ గా రీతు మీద రెచ్చిపోతుందనే చెప్పాలి. రీతు కూడా ఎక్కడ తగ్గట్లేదు. వాళ్ళ మధ్య బయట ఫ్రెండ్షిప్ ఉంది, కానీ ఆ ఫ్రెండ్షిప్ కొంత ఎక్కడో గ్యాప్ కూడా ఉంది. లోపలికి అడుగు పెట్టిన తర్వాత కొంత స్ట్రాటజీగానే ఆయేషా కొంత రీతు మీద ఒంటికాల మీద లెగుస్తుందనే చెప్పాలి. అలానే దాన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేస్తుందా? ఎక్కడో కొన్ని చోట్ల పాయింట్ టు పాయింట్ మాట్లాడినప్పుడు ఆయేషా కరెక్ట్గానే మాట్లాడుతుంది కదా, రీతు ఇలా ఎందుకు సమాధానం చేత అనిపించినా ఎక్కడో ఆయేషా మైండ్ గేమ్ ఆడుతుంది. కన్ఫర్మ్గా రీతుని కాంపిటీటర్లా ఫీల్ అవుతుంది. అలానే రీతుకి సపోర్ట్గా ఉన్న డెమన్ని దూరం చేయాలనే ఆలోచనతోనే సో డెమన్ కూడా చాలా డిఫెన్స్లో నెడుతుంది. బయట ఏం జరుగుతుందో తెలుసా, నువ్వేం చేయడానికి వచ్చావు ఇక్కడ, అసలు నువ్వేం చేస్తున్నావు, ఈ లవ్లా గివ్వులా ఇలాంటివి ఎక్కువగా తన మీద ప్రయోగిస్తుంది. ఆ మాటలకి డెమన్ పవన్ కన్ఫర్మ్ గా డిఫెన్స్ లోకి వెళ్ళాడు. సేమ్ అట్లానే ఇక్కడ కూడా అవకాశం దొరికినప్పుడల్లా కూడా క్లియర్ గా నాకు నువ్వు నచ్చట్లేదు, నీ లవ్ ట్రాకులు, నీ స్ట్రాటజీలు ఇవన్నీ ఫేక్ అని ఆడియన్స్ కి ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం కూడా చేస్తుంది ఆయేషా. ఇక్కడ మరి ఏమనిపించింది మీ ఇద్దరికి? వాళ్ళిద్దరి మధ్య ఎవరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, ఎవరు యాటిట్యూడ్ చూపిస్తున్నారు? సో ఎవరు నిజంగా రియల్ గా ఉన్నారు, ఎవరు రియల్ గా ఫేక్ గా ఉన్నారు? అంటే ఆయేషా నిజంగా చెప్పినట్టుగానే రీతు కేవలం డెమన్ ని అవసరం తగ్గట్టుగానే యూజ్ చేసుకుంటుందా? ఆ ఎమోషన్ లో ఎక్కడా కూడా ట్రూత్ లేదా? అంటే లవ్ ట్రాకులు నడిపేసి ముందుకు వెళ్ళాలి అన్న ఒక ఆలోచన ఏదైతే ఫస్ట్ ఆయేషా చెప్పిందో, లవ్ ట్రాకులు, నాన్నలు, అన్నలు ఇలాంటివన్నీ పెట్టుకొని ముందుకు వెళ్ళాలి, వాళ్ళ సపోర్ట్ తో ముందుకు వెళ్తున్నారు మీరు, అలాంటప్పుడు మా వాళ్ళు నష్టపోతారు, నాలాంటి వాళ్ళు కష్టపడే వాళ్ళు నష్టపోతారు అనే ఒక చిన్న ఎజెండా పెట్టుకోను, అదే మనసులో పెట్టుకోను, లేదు ఇది నిజం మీరు చేస్తుంది ఇది అని తన బాధను కావచ్చు ఏదైనా కావచ్చు ఎక్స్ప్రెస్ చేసేసింది. నిజంగా అలానే ఉందా? కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాండింగ్స్. నిన్న ఐపరాది కూడా చెప్పింది అదే. సో ఒక రోజుకే అలా అదే స్ట్రాటజీతో ఆట చూసి బయటకు వచ్చి జనాలందరిలో ఏ ఫీలింగ్ ఉందో అదే నా ఒపీనియన్ లా చెప్పడం అన్నది చాలా ఈజీ. అలానే ఇక్కడ మీకన్నా ఎక్కువ రోజులు ఉన్నారు. కన్ఫర్మ్ గా బాండింగ్ కన్నెంట్తో స్టార్ట్ అయినా అది కన్ఫర్మ్ గా కనెక్షన్ గా ఫామ్ అవుతుంది, వాళ్ళకే తెలుసు. మరి జస్ట్ ఆట చూసి వైల్డ్ కార్డుకి ఎంట్రీ వచ్చిన మీకే కప్పు కొట్టాలన్న ఆలోచన ఉంటే, మీకే ముందుకు వెళ్ళాలని ఒక తాపత్రయం ఉంటే, మరి రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి కింద పడ్డారు, పైన పడ్డారు, ఎమోషనల్ గా, ఫిజికల్ గా, మెంటల్లీ చాలా ఇబ్బంది పడ్డారు. మరి వాళ్ళకు కూడా కలిసి వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలని ప్రయత్నం ఉంటుంది కదా. మీకు అడ్వాంటేజ్ తో వచ్చారు, మరి ఆ అడ్వాంటేజ్ మీకే ఇలా మీరు నువ్వే ఆలోచిస్తే మరి వాళ్ళు కూడా కన్ఫర్మ్ గా ముందుకు వెళ్ళాలి, మనం గెలవాలనే కోరిక ఉంటుంది కదా. ఇక్కడే అది మిస్ అవుతుందేమో అనిపించింది అన్నమాట. అలానే పాయింట్ టు పాయింట్ మాట్లాడతాం మీరు ఏదైనా ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ గురించి ఎలాబొరేట్గా నువ్వు తప్పు చేసావు, ఇక్కడ నీ ఆలోచన కరెక్ట్ కాదు, నువ్వు చేసిన స్ట్రాటజీ ఫెయిల్, ఇది నీలో ఎక్కడో ఫేక్ కనపడుతుంది, రియాలిటీ కాదు, నీలో జెన్యూనిటీ లేదు, లేకపోతే నువ్వు చేసింది రాంగ్, సో నీ పర్సెప్షన్ రాంగ్, నీ ఆలోచన ఇది అని ఎక్స్ప్లెయిన్ చేసి ఒక డిబేట్లా ఉంటే బాగుండదు. సింపుల్గా అదేదో జనరలైజ్ చేసేసి నీ స్ట్రాటజీలు నచ్చట్లేదు నాకు, నీ యాటిట్యూడ్ నచ్చట్లేదు, నీ ఓవర్ యాక్షన్ నచ్చట్లేదు, నీ కంటెంట్ నచ్చట్లేదు, నీ లవ్లు ఇవన్నీ ఇట్లాగా మనిషిని ఒక రకమైన స్టాంప్ వేసే ప్రయత్నం చేస్తుంది. ఆడియన్స్ కి ఇలాగా తను ఇది అని ఒక విషయాన్ని ప్రొటెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. అలానే బిగ్ బాస్ ఒక అవకాశం ఇస్తాడు రీతుకి, నువ్వు చెప్పుకుంటావా అని. అప్పుడు నేను వినను, నాకు చెప్పాల్సిన అవసరం లేదు అంటే సింపుల్ అన్నమాట. నేను చెప్పాల్సిన మాటలు నేను చెప్పేశాను, ఇక నేను వినాల్సిన అవసరం లేదు అని బిగ్ బాస్ అవకాశం ఇచ్చిన మాట అంటే ఎంతవరకు కరెక్ట్? ఏదైనా ఒక డిబేట్ అర్థవంతంగా ఉండాలి. అలానే పాయింట్ టు పాయింట్ ఎలాబొరేట్ చేసుకోవాలి. ఒక టాపిక్ మీద నువ్వు చేసింది ఇది అని తప్పు అని ప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది తప్ప ఒక మనిషిని ఒక నెగిటివ్ యాంగిల్లో ప్రొజెక్ట్ చేయడం అనేది రాంగ్. అక్కడ ఇదే తప్పు చేస్తుంది ఆయేషా. ఆయేషా కష్టపడి ఆడుతుంది, ఆయేషా ఎనర్జెటిక్ గా ఉంటుంది, ఆయేషా మనం ఊహించిన దానికన్నా యాక్టివ్ గా ఉంటుంది, ఆయేషా 100% ఇస్తుంది, ఎఫర్ట్స్ చూపిస్తుంది, నవ్వుతుంది, అల్లరి చేస్తుంది, చిల్ అవుతుంది, రచ్చరచ్చ చేస్తుంది. కానీ ఆయేషాలో ఉన్న తను ఏదైతే చెప్తుందో తను పాటిస్తుందా లేదా? అలానే అవతల వ్యక్తిని ఒక మైండ్ గేమ్తోనో లేకపోతే స్ట్రాటజీతోనో వాళ్ళని బ్యాడ్గా ప్రొటెక్ట్ చేయాలని ప్రతి మాటలో ఒక ఇన్నర్ మీనింగ్లా మాట్లాడుతుంది. అది కన్ఫర్మ్గా ఆయేషా ఆట కనపడకుండా చేస్తుంది. ఆయేషా మీద ఎక్కడో ఒక నెగిటివ్ ఒపీనియన్ వచ్చే విధంగా చేస్తుంది. ఆ అమ్మాయి పడ్డ కష్టం మనం రీచ్ అయ్యే లోపలే ఆ అమ్మాయి మాటలో దాగి ఉన్న ఒక ఇంటెన్షన్ని ఆ అమ్మాయిని మనం నెగిటివ్గా ఆలోచించే అవకాశం ఇస్తుంది. ఈ విషయమే నిన్న హైపరాజ్ చెప్తాడనమాట. సో సినిమా రివ్యూ చూసి
చూసి రివ్యూ ఇవ్వడం కాదు. సో ఇక్కడికి వచ్చి నువ్వు నీలా ఆడు, నువ్వు నీలా కష్టపడి ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయని అతనికి అర్థమైతే కన్ఫర్మ్ గా తనలో ఉన్న ఈ చిన్న యాటిట్యూడ్ ని మార్చుకుంటది. ఇక రీతు కూడా ఎక్కడ తగ్గేదేలే. రీతు కూడా మాటకి మాట సమాధానం చెప్తుంది, యాక్టింగే సమాధానం చూపిస్తుంది, వెటకారానికి వెటకారం ఇస్తుంది, అలానే ఆటకి ఆటే. చాలా క్లియర్ రీతు విషయంలో అయితే. నన్ను చూసి నువ్వు భయపడుతున్నావు, ఏ టాస్క్ అయినా సరే ఉంటే నువ్వు ఆడలేవు, ఇది వాస్తవం కూడా. రీతు ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటది, ఎగబడిద్ది, సో దూసుకు వెళ్తుంది, కింద పైన తేల్చుకుంటది. మేబీ ఆ చేసేటప్పుడు చిన్న చిన్న స్ట్రాటజీలు, ఒక చిన్న సెల్ఫిష్ స్వార్థం ఉండొచ్చు, కానీ ఆ అమ్మాయిని తట్టుకోవడం చాలా కష్టం. ఇది చాలా క్లియర్ గా మా అమ్మాయి కూడా తెలుసు, ఆయుషా కూడా తెలుసు. అందుకే వీళ్ళ మధ్య ఇలాంటి వార్ జరుగుతుంది. అలానే ముందుకు వెళ్ళాలంటే కన్ఫర్మ్ గా ఆయుషాకి కాంపిటేటర్ తనూజ, అలానే రీతు. అందుకనే గట్టిగానే దివ్య వీళ్ళ మీదే ఎక్కువ ఫోకస్ చేశారన్నమాట. వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి, వాళ్ళ డిఫెన్స్ లో నెట్టేయడానికి, వాళ్ళ కన్ఫ్యూజన్ లో పెడతానికి, వాళ్ళకున్న సపోర్ట్ దూరం చేయడానికి ఇదే స్ట్రాటజీ. మరి అందులో వాళ్ళు నిన్న అది వచ్చిన తర్వాత కొంత క్లారిటీ రావటం. సో ఇప్పటి నుంచి ఆట మజాగా ఉంటది. ఇంకా అందులో భరణి వెళ్ళిపోయిన తర్వాత విరుచుకుపడబోతున్నారు దివ్య అండ్ తనూజ. ఇక్కడ నుంచి చాలా మజా ఉంటది, చాలా స్ట్రాటజీలు ఉంటాయి. నువ్వా నేనా తగ్గేదేలే అనే రేంజ్ లో ఉంటుంది. చూద్దాం మరి. వాళ్ళు కొట్టుకుంటారు, మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. అందరికీ మంచి జరగాలి. సో అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మీ జీవితాల్లో సరికొత్త వెలుగులు తీసుకురావాలని, చీకటిగా కనపడే భవిష్యత్ అంతా కూడా ఆ దేవుడే సో మీకు సరైన వెలుగుగా దారిగా చూపించి, ఆ దారిలో మీ వెన్నంటే ఉండి మీకు తోడుగా మీ ప్రతి అడుగులో ఆయన ఉంటూ మీ లక్ష్యాన్ని మీరు చేరుకునే వరకు సో ఆయన తోడుగా ఉండాలని, మీకు మంచి జరగాలని, రేపటి నుంచి ఒక సరికొత్త ఉత్సాహంతో, అలానే సరికొత్త చైతన్యంతో మీ అడుగులు ముందుకు వెళ్ళాలని, సో ఈ దీపావళి మీకు మంచి, మీ అందరికీ, మీకు మీ కుటుంబ సభ్యులకు మంచి జరగాలని కోరుకుంటూ, మనతో పాటు ఆ బిగ్ బాస్ హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరికి, వాళ్ళు దూరంగా వాళ్ళ కుటుంబానికి దూరంగా ఉన్నారు, ఆ కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యులకి బిగ్ బాస్ హౌస్ వాళ్ళ కెరియర్కి, వాళ్ళ భవిష్యత్తుకి మంచి జరగాలని, ఎవరో ఒకరు గెలవాలి, అంతే, ఒకళ్ళే గెలవాలి, కానీ వాళ్ళకి మంచి జరగాలి. బిగ్ బాస్ హౌస్లో గెలవడం ముఖ్యం కాదు, అది వాళ్ళకి లైఫ్కి, వాళ్ళ లక్ష్యానికి, వాళ్ళ భవిష్యత్తుకి ఉపయోగపడే విధంగా వాళ్ళకి ఈ రోజులు, ఈ బిగ్ బాస్ హౌస్లో ఎన్ని రోజులు ఉంటారో ఆ విధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని ఆ భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.